సమూయేలు మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేజీ నెంబరు 253. అయ్యయ్యో, బలాజ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నతులు నశించిపోయిరి. చాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మరి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ దినము, ఈ సమయము మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచుతూ, మమ్మలను స్థిరపరచుతూ, మీ నామమునకు మహిమకరముగా ఉండునట్లుగా ఇక్కడ ఎత్తబడుతున్న ఈ వాక్యమును నీరు అనే అంటుగట్టి ప్రతి హృదయంలో ఈ వాక్యము ఫలించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. దయతో నింపు, కృపతో నింపండి. వ్యతిరేకతలు, అవిధేయతలు యేసునామములో లయపరచండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో వినుబుద్ధి చేయ, ఆత్మను రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకే అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుడు కొన్ని విషయాలను మనకి తెలియచేస్తుండగా, రాత్రి వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది దావీదు ఏడుస్తూ, ఎందుకంటే సౌలు మరణాన్ని విని దావీదు ఏడుస్తున్నాడు. అయ్యోయ్యో, బలాజ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నతులు నశించిపోయిరి అంటున్నాడు. ఈ వాక్యము మనకి ఏ రీతిగా అర్థం చేసుకోవాలి అనేది జాగ్రత్తగా వింటూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మొదటి సమూయేలు ఒకసారి తీద్దాం. మొదటి సమూయేలు ఇది చదివిన తర్వాత మీకు వాక్యాన్ని వినిపింపజేస్తాను. మొదటి సమూయేలు 31వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదవండి. మొదటి నుండి 6 వచనాల వరకు ఒకసారి చదవాలి. ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. రెండవ వచనం చదువు. ఇంకా అతని కుమారులను తరుముచ్చు అని సౌలు ఒక కుమారులు అంతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చు ఉండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగా గాయము నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపవాసము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని అతని ఆయుధములు మోయేవాడితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడిను. సౌలు మరణము ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకా 6 వచనాల వరకు చదవాలి. ఒకసారి అలా ఉండండి. దేవుని మాటను మనం వినాలి. ఇక్కడ దేవుడు సౌలుని ఎంతో నమ్మి, ఎవరిని నమ్మి? దేవుడు సౌలుని ఎంతో నమ్మి. ఎందుకంటే మనకి ఈ విషయం బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దినం ఏడుస్తూ సమూయేలు దగ్గరికి వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే, సౌలు కుమారులు క్షమించాలి సమూయేలు కుమారులు యథార్థత లేక, సమూయేలు కుమారులు ప్రవర్తన బాగోక, వారు మాకు న్యాయపద్ధులుగా ఉండకూడదు అని సమూయేలు దగ్గరికి ఏడుస్తూ ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చినప్పుడు ఒక రాత్రంతా దేవుడి దగ్గర ఏడుస్తూ, ఎవరు? సమూయేలు రాత్రి అంతా దేవుడి దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో మనందరికీ తెలుసు. సమూయేలుతో, సమూయేలు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ ప్రజల్ని పరిపాలించింది నేను, ఏలుబాటు చేసింది నేను, నడిపించింది నేను, వీళ్ళకి నాయకుడిగా నిలవబడింది నేను. బాబు ఎందుకు ఇక్కడికి రండి, నాకు సాటుగా నిలవబడితే ఏం కనపడితే ఎవరు లేరు కదా, మనమే కదా, రండి ఇంకా ఇక్కడ కూర్చోండి అందుబాటులో. కొత్త మాట్లాడడానికి బాగుంటుంది మన ఇద్దరికి.
సమూయేలు దగ్గర ఏడుస్తున్నప్పుడు సమూయేలు దేవుడి దగ్గర ఏడుస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, ఈ ప్రజల్ని పరిపాలించిన వాడు నేను, నాయకుడిగా నిలబడింది నేను, నడిపించింది నేను, కానీ ఇప్పుడు ఈ ప్రజలు విసర్జించింది నిన్ను కాదు, నన్నే విసర్జించారు అని సమూయేలుతో దేవుడు మాట్లాడిన తర్వాత వీరికి ఒక రాజు కావాలి అని వాళ్ళు తీర్మానంతో, వాళ్ళ నిర్ణయంతో వారు నా దగ్గరికి వచ్చారు కాబట్టి, సరే నువ్వు అన్నట్లుగా వారికి ఒక రాజుని నేను నియమించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా అని దేవుడు ఎంతో నమ్మకముతో సౌలు అనే ఒక యవ్వనస్తుని దేవుడు ఎన్నుకుని దేవుని పని చేయటానికి, దేవుని సేవ చేయటానికి, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నిలవబడటానికి సౌలుతో దేవుడు మాట్లాడి సమూయేలు చేత సౌలుని అభిషేకము పొంది గొప్ప పరిచర్య, అంటే గొప్పగా ఆ ప్రజలందరినీ పరిపాలిస్తున్న సమయంలో సౌలులో ఒక అవిధేయత, ఒక వ్యతిరేకత తన జీవితాన్ని పాడు చేసేసిందని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎంతో గొప్ప సేవ చేసి, అంటే ఎంతో గొప్ప యుద్ధాలు చేసి ఎంతోమంది శత్రువులను జయించిన సౌలు చివరికి ఫిలిష్తీయులు వెంటాడి వారితో యుద్ధం చేస్తున్నప్పుడు వారిని ఏమీ చేయలేక వెనక్కి తిరిగి పారిపోతున్న సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే సౌలు మీద దేవుడికి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సరైన వాడు అని ఎన్నుకుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పెడితే ఏమీ లేదు, తనలో చిన్న తప్పే. సౌలు పెద్ద తప్పేమి కూడా చేయలేదండి. సౌలు దేవుడి చేత విసర్జించబడటానికి పెద్ద కారణాలు ఏమి లేవు అక్కడ. సౌలు సైన్యము యుద్ధానికి బయలుదేరేటప్పుడు సమూయేలు సౌలు, ఎందుకంటే యుద్ధం చేసే ప్రజలందరూ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అమ్మో ఆ శత్రుని మనము జయించలేము కాబట్టి సమూయేలు రాలేదు. సమూయేలు వచ్చి ఈ బలి అర్పించకపోతే మనం యుద్ధానికి వెళ్ళలేము. ఒకవేళ యుద్ధానికి కాదని మనం వెళితే ఆ శత్రువు చేతులు మనం చచ్చిపోతాం అని సౌలు సైన్యములో నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఒకరు పారిపోతూ ఉన్నప్పుడు సౌలుకు భయం వేసింది. సౌలు భయం పుట్టింది. పర్వాలేదులే, సమూయేలు రాకపోతే ఏమైంది, నేనే ఈ బలి అర్పించేస్తాను అని చేసిన ఒక్క చిన్న లోపం, ఒక్క చిన్న తప్పు, సమూయేలు ఆ బలి అర్పించిన తర్వాత సమూయేలు తన దగ్గరికి వస్తాడు. అప్పటికే సౌలు బలిని అర్పించేశాడు. యుద్ధానికి వెళ్ళిపోవటానికి సిద్ధమైపోయాడు. యుద్ధానికి వెళ్ళిపోవటానికి సిద్ధమైన సమయంలో సమూయేలు వచ్చాడు. చూడండి, మాట చదువుతాం. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు ఒకసారి జాగ్రత్తగా చదవాలి. మొదటి సమూయేలు కదా, 13వ అధ్యాయము 8 నుంచి చదవాలి. అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటకు జనులు తన యొద్ద నుండి చెదరపోవుటే చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి సాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. సౌలు అతనికి కలిగిన అంతటికి వందనము చేయటకే బయలుదేరగా సమూయేలు అతనితో ఏమంటున్నాడు, నీవు చేసిన పని ఏంటని అడిగను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి పారిపోవచ్చున్నారు, నిర్ణయ కాలమును నీవు రాకపోవటం వల్ల ఫిలిష్తీయులు అంటే ఆల్రెడీ శత్రువులు మా మీద ఏం చేస్తున్నారు, ఎదురు చూసి ఉన్నారు కాబట్టి వారితో యుద్ధం వెళ్ళటానికి మేము సిద్ధపడ్డాను. కానీ ఈ ప్రజలందరూ ఎక్కడి నుంచి పారిపోతున్నారు? ఇప్పుడు అందరూ స్పందించండి. ఎక్కడి నుంచి పారిపోతున్నారు అంటే యుద్ధం చేయాల్సిన వారు సౌలు యుద్ధం నుంచి పారిపోతున్నారు. సౌలు భయపడిపోయాడు అనమాట.
భయపడిపోయి సరే సమయలు రావటం ఆలస్యం అయిపోయింది, ఇంక మనమే బలి అర్పించేయాలి అని బలిని అర్పించేశాడు. తర్వాత చదవాలి 12వ వచనం. నా అంతట నేను దహన బలి అర్పించితినా, అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకమై పని చేసేటవి, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, ఎంత భయంకరమైన మాటను మాట్లాడుతున్నాడో చూసారా? అయ్యా, ఈ శత్రువునికి నేను జయించలేననుకుని నా దగ్గర ఉన్న సైన్యం అంతా వెళ్ళిపోయారని భయముతో నేనేం చేశాను? ఈ బలులు నేను అర్పించేశాను. కాబట్టి ఈ బలి నేను అర్పించినందుకు ఇప్పుడు దేవుడు పక్షమున ఎవరు నిలవబడ్డారు? ఇక్కడ సమూయేలు నిలవబడ్డాడు. సమూయేలు నిలవబడి ఏమంటున్నాడు? నీవు చేసిన అవివేకమైన పని. ఎందుకంటే తాను అభిషేకింపబడిన వాడు కాబట్టి తాను మాత్రము చేయాల్సిన పని వేరొకరు చేస్తే దేవుడు ఊరుకోలేదు. తాను చేయాల్సిన పని సమూయేలు చేయాల్సిన పని సమూయేలే చేయాలి. సమూయేలు చేయాల్సిన సమయానికి సమూయేలు కావాలని ఆలస్యముగా వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కావాలని తన ఆలస్యముగా వెళ్ళుట వలన తొందరపడి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయము, తన చేతిలో నుంచి దేవుడు తన రాజ్యాన్ని తీసేశాడు. హల్లెలూయా. దేవుడు తన చేతిలో నుంచి ఎంతో నమ్మకంగా ఇచ్చిన తన రాజ్యాన్ని తీసేశాడు. అందుకే సౌలు దేవుడి చేత విసర్జించబడినవాడు. ఆమేన్, హల్లెలూయా. సౌలు దేవుడి చేత విసర్జించి ఆ రాజ్యమును తీసి ఎవరికి ఇచ్చాడండి? ఇప్పుడు నాకే ఇచ్చాడని చూస్తున్నారు, కాదు, దావీదికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, తన రాజ్యమును చేతిలో నుంచి తీసి దావీదికి అప్పగించాడు. దావీదికి అప్పగించిన తర్వాత, దావీదిని అభిషేకింపబడిన తర్వాత, దావీదు తన జీవితంలో ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడో మనందరికీ తెలుసు. దావీదు అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ఎన్నో యుద్ధాలు చేస్తూ ఆ యుద్ధంలోనే విజయము కాదు, దావీదును కూడా చంపాలని ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు సౌలు. ఎవరిని చంపాలని? దావీదును కూడా చంపాలి. ఎందుకంటే నా రాజ్యం ఎవరికి తీయబడింది? ఇప్పుడు దావీదుకి ఇచ్చేస్తున్నాడు కాబట్టి దావీదుని లేకుండా చేయాలి. నా సింహాసనమును దావీదు తీసుకుంటున్నాడు కాబట్టి దావీదుని లేకుండా చేయాలి. ఎందుకంటే సౌలు 1000 కొలిదైతే దావీదు 10,000 కొలిదని రాయబడి ఉందంట. అక్కడ ఆడవారందరూ, ఆ స్త్రీలు వాళ్ళందరూ కూడా జైలు కొడుతుంటే విషపు చూపులు దావీదు పట్ల సౌలు చూశాడని రాయబడి ఉంటుందండి. అయితే దేవుడి రాజ్యం అంటే దేవుడికి బాధ్యతలు దావీదికి అప్పగింపబడిన తర్వాత దావీది జీవితంలోకి శ్రమలు ప్రారంభం అవుతూ మొదలు పెడతా ఉన్నాయి. హల్లెలూయా. దావీది జీవితంలో శ్రమలు మొదలు పెడతా ఉన్నాయి. దావీదు తన జీవితంలో అభిషేకింపబడినది మొదలుకొని రాజుగా నిర్ణయ కాలము వరకు కూడా దావీదు యుద్ధం చేస్తూనే ఉన్నాడు, ఆగకుండా పోరాడుతూనే ఉన్నాడు, ఆగకుండా. కానీ దావీది చేతికి సౌలు 3 సార్లు దొరికాడు. దొరికినప్పటికీ ఏం చేశాడండి? దావీదు విడిచిపెట్టేశాడు. ఒక దినము దావీదు ఒక వ్యక్తిని తీసుకుని సౌలును చూడటానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు వారందరూ నిద్రించి ఉన్న సమయంలో దావీదు వెళ్ళాడు. ఆ మాట చదవండి ఒకసారి. 26వ అధ్యాయం తీయండి. మొదటి సమయంలోనే 26, 8 నుంచి 11 వచనాలు ఒకసారి చదవండి. ఇరవై 26వ అధ్యాయము. అప్పుడు దావీదుతో ఇలాగూ చెప్పును, దేవుడు ఈ దినమున నీ శత్రువుని ఎవరికి అప్పగించాడు? కాబట్టి నీ చిత్తమైతే నా ఈటుతో సరే ఒక పోటు పొడిసి
నేను అతనిని భూమికి నాటివేద్దును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేద్దుననగా దావీదు ఇలాగు చెప్పెను, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యమో, యెహోవా జీవముతోడు, యెహోవాయే అతనిని మొత్తును. చాలు, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత హల్లెలూయా. చూశారండి, ఇప్పుడు పగ తీర్చుకున్నట్టు ఎవరి పని? ఆయన పని. ఆయన మాత్రమే పగ తీర్చుకుంటాడు. కానీ దావీదు చేతికి అప్పగింపబడిన సౌలుని దావీదు ఏం చేశాడండి? ఎల్లయ్య గారు ఏం చేశాడు? వేసాడా? నవ్వుతారేటి బాబు, చదివాం కదా. ఏం చేశాడు? ఒక్క దెబ్బకే ఈ పరిష్కారము అవుతుందంటున్నాడు. అంటే అనుకూలమైన సమయం వచ్చింది దావీదు. ఎందుకంటే ఈ అరణ్య ప్రయాణాలు నీకు అవసరమా? ఇలా పరిగెడుతూ నీకు అవసరమా? సౌలు చేతి నుంచి తప్పించుకుంటూ ఎన్ని రోజులు పరిగెడతావు దావీదు? ఎన్ని రోజులు సౌలు చేతి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రోజులు దావీదు నువ్వు ఈ రీతిగా అరణ్య ప్రయాణాలు చేస్తావు? ఎందుకు నువ్వు భయం? ఎందుకంటే దేవుడి చేత నువ్వు అభిషేకింపబడిన వాడివే కాబట్టి చేసేద్దాం. ఎవరిని? సౌలుని. అక్కడ ఆవేశపూరితమైన నిర్ణయాన్ని దావీదు ఒకవేళ తీసుకుని ఉంటే అక్కడ సౌలుని చంపడానికి అద్భుతమైన అధికారం దావీదుకి వచ్చిందా లేదా చెప్పాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి పగ తీర్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఎవరికి? మనకంటే ప్రభువుని అంగీకరించబడిన మనకి ఒక్కొక్క విషయాలలో మనకు అవసరం. అలాంటి పరిస్థితి మనకు ఎదురయ్యేటప్పుడు అలాంటి టైంలో ఇలాంటి దావీదు వంటి ఆలోచన ఒకవేళ నువ్వును కలిగి ఉంటే నీ జీవితం ఇంకా అద్భుతమే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? వద్దు, ఆయన దేవుని చేత అంటే యెహోవా చేత అభిషేకింపబడినవాడు కాబట్టి అతను నేను సంపను. ఎందుకంటే యెహోవాయే అతను మొత్తును. ఆమేన్. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటండి? అంటే నీ పక్షమును ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? చెప్పాలి. నీ పక్షమును ఎవరున్నారు ఇక్కడ? దేవుడు ఉన్నాడు. కాబట్టి పగ తీర్చుకునుట ఎవరి పని? యెహోవా పని అని అంటుంది వాక్యం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితి, అలాంటి ఒక పరిస్థితి మనకి ఎదురైనప్పుడు కూడా పగ తీర్చుకొనకుండా విడిచిపెట్టేవాడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి సమయంలో దావీదుకి చంపడానికి గొప్ప అవకాశం కలిగి ఉంది. ఎందుకంటే అందరూ చాలా భయంకర నిద్రలో ఉన్నారు. పొడిసిన అడిగేవాడు ఎవడు లేడు అక్కడ. నేను నేలకు నాటుదని అంటున్నాడు అంతే. ఈ ఈటితో నేలకి సౌలుని నాటుతో ఒక్క దెబ్బతో ఇప్పుడే నీకు పరిష్కారము. కానీ దేవుడి యొద్ద నుంచి పరిష్కారాన్ని కోరాడు, కానీ మనుషుల దగ్గర నుంచి దావీదు పరిష్కారమును అది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనుషుల దగ్గర నుంచి పరిష్కారము కోరివాడైతే దావీదు అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి ఈ దెబ్బతో సౌలును వేస్తే రాజ్యమును అంటే సౌలు రాజ్యమును దేవుడు నాకు అప్పగిస్తానన్నాడు కాబట్టి ఇంక ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇంక నాకు అడ్డు ఎవడు లేడు అని ఒకే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తే దావీదు. ఎందుకంటే సౌలు చేతి నుంచి ఆ రాజ్యమును ఎవరికి అప్పగిస్తానన్నాడు? దావీదుకి. యెషయా కుమారుడు బెత్లెహేములో ఉన్న యెషయా కుమారుడు దావీదు నేను కనుగొని ఉన్నాను. ఈ రాజ్యమును, ఈ పరిపాలన, నీకు ఇచ్చిన ఈ అభిషేకమును ఆ దావీదుకి నేను ఇవ్వబోతున్నాను అని ముందే దేవుడు చెప్పాడు. ఆ అభిషేకముతో పొందిన ఆ దావీదు అప్పుడు ఆ రాజ్యమును సంపాదించడానికి అడ్డుగా నిలబడిన ఒకే ఒక వ్యక్తి సౌలు ఒక్కడే. సౌలుని చంపితే దేవుడు ఇస్తానన్న దానికంటే ముందుగానే దావీదు చేతికి ఆ రాజ్యము అప్పగింపబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఇస్తానన్నాడు రాజ్యాన్ని. ఇదిగో సౌలు చేతి నుంచి తీసేది దావీదు, ఈ రాజ్యమును నీకు అప్పగించబోతున్నాను అని చెప్పిన దేవుడు ఆ అప్పగించాలంటే ముందు సౌలు పోవాలి కదండి. అప్పగింపబడాలంటే ముందు సౌలు వధింపబడాలి. అప్పగింపబడాలంటే ముందు సౌలే లేకుండా పోవాలి. అప్పగింపబడాలంటే సౌలు లేకపోతేనే సౌలు చేతిలో ఉన్న రాజ్యము నా చేతులకు వస్తుంది అని ఒకే ఒక ఆలోచన దావీదుకి ఉండాలా వద్దా? లేదు. కానీ అప్పగిస్తానన్నవాడు దేవుడు. ఇదిగో ఆ సౌలు చేతి నుంచి ఆ రాజ్యం నీకు అప్పగిస్తున్నాను అన్నవాడు దేవుడు. అప్పగించబడటానికి సౌలే కదండి మరి అడ్డుగా ఉన్నాడు దావీదుకి.
మరి ఆ దావీదు ఆ సౌలును ఒకవేళ చంపితే త్వరగా దేవుడు అన్నదానికంటే త్వరగా మన చేతులకి వస్తుందా లేదా? వస్తుంది. దేవుడు ఇస్తానన్నాడండి, ఎప్పుడు ఇచ్చేలా ఉన్నాడండి, ఆలస్యం అయిపోయేలాగా ఉందండి, కాబట్టి త్వరగా సౌలుని వేసేస్తే ఆ రాజ్యం మనదేనండి అనే ఆలోచన ఎవరికి ఉండాలి? ఇప్పుడు దావీదుకు ఉండాలి. కానీ దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు, కానీ చెప్పండి మనుషుల మీద ఆధారపడలేదు. కాబట్టి సౌలు నిన్ను నేను చంపను, వద్దు, ఈ పరిష్కారము దేవుడి ద్వారా నాకు పరిష్కారం రావాలి, కానీ మనుషుల ద్వారా వచ్చే పరిష్కారం అన్నది దావీదు కోసం వింటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా అండి? సింహపు గుండె వంటి వారు కూడా దావీదు పేరు వింటే దడలాడేవారంట. ఇదిగో దావీదు వస్తున్నాడంటే, దావీదు యుద్ధం మొదలు పెడుతున్నాడంటే శత్రువు గుండెలలో ఏం పుట్టేదంటండి? భయం పుట్టేది. దావీదు పేరు వింటే, దావీదు పేరు, దావీదు మాట వింటే, ఏ యుద్ధానికి వచ్చేది ఎవరంటే దావీదు అంటే చాలు ఆ గుండెల్లో ఏం పరిగెట్టేదంట? భయం పరిగెట్టేదంటండి. దావీదు మాట వింటే అంత గొప్ప యుద్ధ నైపుణ్యముగా, అంత అద్భుతమైన యుద్ధము చేయగలిగా దావీదు నేర్పరిగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప యుద్ధము చేయగలిగిన దావీదు, అంత గొప్ప యుద్ధం చేయడానికి శత్రు గుండెలోనే భయాన్ని పుట్టించిన దావీదు భయంతో పరిగెట్టాడు ఆ సౌలు దగ్గర నుంచి. నేను అంటాను, అది భయంతో పారిపోలేదు, సౌలు మీద ఉన్న దేవుని అభిషేకమును బట్టి, అంటే అభిషేకింపబడిన వ్యక్తి కాబట్టి తనను ముట్టకూడదన్న ఒకే ఒక ఆలోచనతో దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. హల్లెలూయా. అంతేకాని సౌలు దావీదుని క్షమించాలి, దావీదు సౌలుని చంపలేక కాదు. హల్లెలూయా. నిజం, ఆయన చేతిలో చాలా ఈజీగా చంపగలిగిన వ్యక్తి. ఎందుకో తెలుసా అండి? ఫిలిష్తీయుల మొదటి సర్దారును, అంటే ఎవరిని? గొలియాతును చంపడానికి అసలు ఏమీ తెలియని వయసులోనే, అసలు ఏమీ తెలియని వయసు అది, అలాంటి వయసులోనే నిలబడి గొలియాతును అంతం చేసేసాడు దావీదు. మీకు విషయం తెలుసా? ఫిలిష్తీయులకి దావీదు పేరు వింటే గుండెల్లో భయం తెలుసా అండి మీకు? ఎందుకంటే అలాంటి వ్యక్తిని చంపడానికి ఎవ్వరూ ముందుకు వెళ్ళలేకపోతే నిలబడి వధించిన ఒకే ఒక వ్యక్తి దావీదు ఒక్కడే. ఆమేన్. ఎందుకంటే దావీదు పక్షమున అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అలాంటి బలవంతుడిని కూడా జయించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొప్ప గొప్ప బలవంతులనే జయించి ఎంతో గొప్ప పేరు పొందిన దావీదు ఈరోజు సౌలుకి ఎందుకు భయపడాలి? అవకాశం వచ్చిన సౌలుని దావీదు ఎందుకు విడిచిపెట్టాలి? ఇలాంటి అవకాశం ఎప్పుడన్నా మనకొస్తే ఏం చేస్తాం అండి? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాజ్యం మనకిస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి త్వరగా ఏం చేయాలి? సౌలుని పక్కకి తప్పిస్తే ఈ రాజ్యము ఎవరిది? మందే అని ఒక మంచి ఆలోచన, అది చెడ్డ ఆలోచన. అలాంటి ఆలోచనతో ఈరోజు మనుషులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దావీదుకి అసలు అలాంటి ఆలోచన రాలేదేంటి? దావీదు అసలు అలా ఆలోచించలేదేంటి? దావీదు అసలు సౌలును చంపాలన్న ఆలోచన తన హృదయంలో కూడా రానివ్వలేదేంటి? సౌలు చేతి నుంచి తప్పించుకుంటూ అనేక స్థలాలు పరిగెడుతూ, అనేక ప్రాంతాలు పరిగెడుతూ, అనేక అరణ్య ప్రయాణాలు చేస్తూ తను ప్రాణాలు కాపాడుకోవటానికి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రాణం అనేది నిలిచి ఉంటే ఆ అప్పగిస్తబడతానన్న రాజ్యము తప్పుకోక దినము నా చేతులకి అప్పగిస్తబడుతుంది. చప్పట్లు కొట్టాలి. ఈ ప్రాణాలు కాపాడుకుంటూ దేవుడి కొరకు ఒకవేళ నేను నిలవబడితే ఆ అప్పగిస్తబడతాడు అనే ఆ రాజ్యమును సౌలు చేతి నుంచి తీసి నాకు ఇస్తాను అన్నాడు. కాబట్టి తప్పక నాకేం చేస్తాడు? ఇస్తాడండి. ఇప్పుడు అని ఒకే ఒక నమ్మకంతో దావీదు ఏం చేశాడు? ఇప్పుడు సౌలు ఎన్నిసార్లు దావీదు చేతికి చిక్కినా చంపకుండా వదిలేశాడు. అంతే అంటున్నాడు ఇక్కడ. ఒకేసారి అంటే ఏంటంట? ఒక్క దెబ్బకి నీ పరిష్కారం చేస్తాను. ఈ ఈటి తీసి ఇప్పుడు సౌలుని ఎక్కడ నాటుతాను? నేలకు నాటేస్తా. దావీదు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. కానీ దావీదు అంగీకరించట్లేదు అసలు. దావీదు ఒక్క కనుసైగ చేసిన ఒక్క నోటి మాట ఓకే అని చెప్పిన చాలు, అప్పుడే ఆ క్షణమే సౌలు సరే దావీదు చేతి నుంచి సౌలు ఎలా తప్పించుకున్నాడు అనుకుందాం.
అయిపోయిన తర్వాత ఇప్పుడు సౌలు మరణాన్ని విన్నాడు దావీదు. ఎవరు మరణాన్ని విన్నాడు? సౌలు మరణాన్ని విని ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? అయ్యయ్యో బలాజ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నదులు నశించిపోయిరి. శత్రువు చనిపోతే ఎవడేడుస్తాడు? ఆడికి సరైన శాస్తి జరిగింది అంటావా? లేకపోతే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడా? నన్ను నశింపజేయాలని చూస్తాడా? నన్ను తరుగుతాడా? నన్ను అరణ్య ప్రయాణాలు చేపిస్తాడా? నన్ను చూస్తే శత్రువులకు భయం వేస్తే ఈయన చూసి నేను భయపడ్డాను ఇప్పటి వరకు, సరిగానే దేవుడు వీడిని మొత్తాడు అని ఆనందపడవలసిన దావీదు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు ఏంటండి? గుండెలు బాదుకుంటూ అయ్యయ్యో ఏమయ్యారంట? బలార్జులు పడిపోయారే. ఎన్నో రాజ్యములను జయించి ఎంతో మంది శత్రువులను జయించిన సౌలు చనిపోయాడని దావీదు ఇన్న మాటను బట్టి ఏడుస్తున్నాడు. ఇక్కడ నాకు అనిపిస్తుంది దావీదు ఎంత గొప్ప గుణవంతుడో చూసారా? అంతేనంటారా? గుణవంతుడేనా దావీదు? గుణవంతుడే. దావీదు గుణవంతుడు కాబట్టి తన శత్రువు చనిపోతే ఆనందపడట్లేదు, ఏడుస్తున్నాడు. ఈరోజు మనకి ఎదురుగా కానీ అంటే మనకి ఎవరి మీదైనా కోపం ఉన్నా, ఎవరైనా ఒకవేళ మనకి ఇష్టం లేని వ్యక్తికి ఏదైనా అపాయం జరిగిందంటే మనం ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం. ఏమండి కదా? ఆనందపడిపోతూ ఉంటాం. ఎందుకని? వాడికి ఇలాగే జరగాలి, దానికి ఇలాగే జరగాలి. ఎందుకు జరగాలి? నన్ను ఎన్నోసార్లు ఏం చేసింది? నన్ను తిట్టాడు, కొట్టాడు, ఎన్నో రకరకాల మాటలు అన్నారు కాబట్టి సరైన పని దేవుడు వాడికి చేశాడు అని మనం ఏం చేస్తాం? మీరు ఆనందపడరేమో పాప కదా, అందుకని ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి వల్ల తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన దావీదు ఆ వ్యక్తే చనిపోయాడని తెలిస్తే అయ్యయ్యో అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడు? అయ్యయ్యో అని తన వస్త్రములు చింపుకున్నాడంట. ఏడుస్తున్నాడు. బలార్జులు కూలిపోయారే. దేవుడి చేత అభిషేకింపబడిన వాడు కూలిపోయాడే. దేవుడే నమ్మి తన రాజ్యమును సౌలు చేతిలో అప్పగించి పెడితే ఆ రాజ్యమును పరిపాలించవలసిన నాయకుడి కూలిపోయాడే అని ఏడుస్తున్నాడు. ఈ మాట చదివేటప్పుడల్లా నీకు బాధ అనిపించాలి. ఎందుకు బాధ అంటే ఇక్కడ కూలిపోయిన వాళ్ళు ఎవరండి? చెప్పాలి. ఎవరు వారు? బలార్జులు పడిపోయారు, యుద్ధ సన్నతులు నశించిపోయారు, యుద్ధం చేసేవారు నశించిపోయారు, వెనక్కి తిరిగి పారిపోయారంట. చిచ్చి, సున్నతి లేని వీరి చేతిలో చచ్చిపోయేటి కంటే ఆయుధాలు మోసే నీ చేతిలో చచ్చిపోవడం బెటర్రా. నన్ను చంపే అంటే వాడు కూడా ఏం చేయలేకపోతున్నాడు సౌలుని. తన కత్తి వల్లనే తను ఏం చేశాడంట? తన కత్తి మీద పడి సౌలు ప్రాణాలు విడిచాడట. ఎంత రోషముగా ఉన్నాడో చూసారా అలాంటి టైంలో కూడా. కానీ నాకు ఆ మాట చదివేటప్పుడు అనిపించింది, దేవుని చేత అభిషేకింపబడిన ఒకే ఒక వ్యక్తి చేయబడిన తన జీవితంలో నా పొరపాటును బట్టి ఏమయ్యాడంటే కూలిపోయాడు, పడిపోయాడు, నశించిపోయారు. ఎవరు వీరంటే బలార్జులు. దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు? దేవుడు ఎందుకు ఏడాలి? ఎందుకంటే వీరు నశించిపోయారని ఏడుస్తున్నాడు. నశించిపోయారని ఏడవటానికి వీరు ఎవరంటే దేవుని చేత అభిషేకింపబడిన వారు, వీరు బలవంతులు, వీరు యుద్ధము చేయవారు. వారు నశించిపోయారని ఏడ్చే పరిస్థితి దేవుడికి వచ్చింది. దినము నీ ఆత్మీయ జీవితంలోంచి ఒకవేళ నువ్వు పడిపోయినా, ఈ లోక సంబంధమైన విషయాలలో నువ్వు పడిపోయినా, ఏదైనా ముట్టకూడదు నిన్ను ముట్టి అపవిత్రమైన కార్యాలలో నిన్ను పడగొట్టి ఒకవేళ నిన్ను నశింప చేస్తే నిన్ను చూసి ఏడ్చేది దేవుడే. నీ బంధువులు ఏడరు, స్నేహితులు ఏడరు, ఎవరు ఏడరు నిన్ను చూసి. మంచిగా జరిగింది, వీళ్ళకి ఇలాగే జరగాలి అని అంటారేమో, కానీ దేవుడైతే అలా అనేవాడే కాడండి.
ఇప్పుడు దేవుడికున్న మనసు ఇక్కడ దావీదుకు కూడా ఉంది. నేనంటాను, ఇదిగో దేవుడికి ఎలాంటి మనసు ఉందంటే, తాను ఇష్టపడిన వ్యక్తి పడిపోతే ఊరుకోడు, తను ఇష్టపడిన వ్యక్తి జారిపోతే ఊరుకోడు, తను ఇష్టపడిన వ్యక్తి ఒక వ్యక్తి పాతాళమును పడిపోతుంటే చూస్తూ ఉండలేడు దేవుడు. చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి పడిపోతుంటే చూస్తూ ఊరుకుండేవాడు కాదండి. ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథము తీయాలి ఒకసారి, అందరూ కూడా యెషయా గ్రంథం ఒకసారి తీయండి. ఎవరు పడిపోతే దేవుడు బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం 14 వచ్చిన, యెహెజ్కేలు గ్రంథం 28. ముందు యెషయా గ్రంథమే చదవండి. యెషయా గ్రంథం 14 చదివి తర్వాత యెహెజ్కేలు గ్రంథం 28 14 నుంచి 17 వచనాలు చదవాలి. మేఘమండలమును ఇదనుకు మహోన్నతినితో నన్ను సమానినిగా చేసుకుందనని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఎక్కడికి తోయబడ్డావు? ఒక మూలకు తోయబడి నిన్ను చూసేవారు నిన్ను చాలులేమ్మా. ఎక్కడి నుంచి తోయబడి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎవరి వ్యక్తి? దేవుడి చేత అభిషేకింపబడిన కరేబు. దేవుని చేత వాడబడవలసిన ఒక వ్యక్తి దేవునితో సమానుగా చేసుకున్నాడంట. తన సింహాసనం మందుని ఎక్కడ పెట్టుకున్నాడు? తీసుకెళ్ళి దేవుడి సింహాసనం దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకి నాకు పెద్ద తేడా లేదన్నాడంట. కానీ ఎక్కడికి దోయబడ్డాడు? నరకంలో ఒక మూలకు దోయబడ్డాడు దేవుడి చేత అభిషేకింపబడిన ఒక వ్యక్తి. ఇప్పుడు యెహెజ్కేలు తీయండి, 28 చదవండి. యెహెజ్కేలు 28 14 నుంచి 17 వచనాలు. అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అబ్బా ఉన్నానండి. కెరూబు దేవుడి చేత అభిషేకింపబడిన నీవు ఎలాగున్నావు తెలుసా? ఒక ఆశ్రయముగా ఉన్నావు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. నీవే ఒక ఆశ్రయము. ఆమేన్. హల్లెలూయా. దేవుడి చేత అభిషేకింపబడిన వ్యక్తి కొరకు దేవుడు మాట్లాడే మాట తెలుసా? నువ్వు ఒక ఆశ్రయముగా ఉన్నావు. ఆశ్రయముగా ఉన్న ఒక వ్యక్తి దేవుడి చేత నెట్టివేయబడ్డాడు. అంటే ఒక ఆశ్రయముగా ఉండటం ఏంటి? దేవుడు తనకి ఎన్ని అర్హతలు ఇచ్చాడో చూసారా? దేవుడు తను ఇచ్చిన అర్హతలు చూసారా? దేవుడు తను అభిషేకించిన విధానమును చూసారా? దేవుడి చేత అభిషేకింపబడిన ఒక వ్యక్తి ఎక్కడున్నాడండి ఇప్పుడు? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవే ఒక ఆశ్రయముగా ఉన్నావు. ఆమేన్. ఎవరికి ఆశ్రయము? నీవే ఒక ఆశ్రయముగా ఉంటివి. అంటే నిన్ను నేను ఏం చేశాను తెలుసా? ఒక ఆశ్రయముగా చేశాను. కానీ నువ్వు ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డావు? ఎక్కడికి నెట్టివేయబడ్డావు? పాతాళమున ఒక మూలకి నెట్టివేయబడ్డాది ఇప్పుడు. అంటే ఒక అభిషేకింపబడిన వ్యక్తో, లేకపోతే ఒక చేత దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తో, దేవుడి కొరకు బ్రతుకుతానని తీర్మానం చేయబడిన ఒక వ్యక్తో, దేవుడిలోనే బ్రతుకుతానని బ్రతకాల్సిన ఒక వ్యక్తో అహంకారం పెట్టు, శరీరాసన పెట్టు, నేత్రాసన పెట్టు, దేనిని బట్టో ఒక మనిషి తన అవివేకమును ఒకవేళ చూపిస్తే దేవుని ఎదుట అభిషేకింపబడిన వ్యక్తి అని ఎవరైనా దేవుడిని నెట్టివేస్తాడు అనటానికి నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న లూసిఫర్. ఇది ఎవరంటే దేవుడి చేత అభిషేకింపబడిన ఒక వ్యక్తి. మీకోటి తెలుసా? ఇది ఎలా ఉందంట? అనేకులకు ఆశ్రయముగా తయారు చేయబడిన ఒక అభిషేకింపబడిన వ్యక్తి. కానీ ఇక్కడ ఒక మూలకి నెట్టివేయబడిందన్న మాటను మనం వింటున్నాం. కొంత సమయము, కొన్ని రోజులు కాదు, కొంత సమయాన్ని వేచి చూసి ఉంటే సరిపోయినంటాను సౌలు గారితో. కొద్ది క్షణమయ్యా. ఆ రోజు యెరికో పట్టణపు గోడలు కూల్చేటప్పుడు కూడా ఏం జరిగిందండి చెప్పాలి? 7 దినములు అంటే దాని చుట్టూ తిరగమన్నారా లేదా? 6 దినములు తిరిగిన ఆ యెరికో పట్టణపు ఎక్కడ కూడా ఏమి రాలేదంటే క్రాకలు కూడా రాలేదు, చిన్న గీతలు కూడా రాలేదు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ దినము వేచి ఉన్నారా లేదా? ఇప్పటికి 6 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ యెరికో పట్టణపు గోడలు కూలుతున్న దానికి ప్రభావం ఏమి కనిపించట్లేదు యెహోషువ. కాబట్టి ఇంక మేము తిరగలేము, మాకు కాళ్ళు లాగేస్తున్నాయి, ఇంకా వద్దు అని ఎవ్వరు అనకుండానే యెహోషువకు సహకరించారు. యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
కానీ 6 రోజులు ఆలస్యముగా వచ్చిన తనను చూసి ఏం చేశారంట, తనను ఇంకా రాడని ఇంకా నిర్ణయం తీసుకుని చేయకూడని పనిని చేసి విసర్జించబడిన వ్యక్తిగా నేను అంటాను. దీన్ని ఏమంటాను తెలుసా? తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు. ఆలోచించి నిర్ణయం తీసుకోరు. ఆలోచించకుండా నిర్ణయం తీసి తొందరపాటు నిర్ణయం తీసుకుని దేవుడి యొద్ద నుంచి పడిపోవటానికి కారణమవుతాయి. దేవుడి యొద్ద నుంచి జారిపోవటానికి కారణమవుతుంది. దేవుడి చేత విసర్జించబడటానికి కారణమవుతున్నాయి ఇలాంటి నిర్ణయాలు. ఈ ఒకే ఒక నిర్ణయము నాకు అనిపించింది, అంత పెద్ద తప్పేం చేశాడయ్యా సౌలు. కాసేపు ఎదురు చూడలేకపోయాడు, దాని కొరకు ఎంత పెద్ద శిక్షను విధించేసావా అంటే దేవుడి దగ్గర ఆ కాసేపు సమయంలో ఎదురు చూసే గుణము లేక సౌలే విసర్జించబడితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు? ఒకవేళ అలాంటి విషయాలలో మనం కూడా ఒకవేళ దేవుడి చేత విసర్జించబడిపోతే, దేవుడే వదిలేస్తే నీ పరిస్థితి పాతాళమున ఒక మూల కూర్చున్న ఈ లూసిఫర్ను మనం చూస్తున్నాం కదా. ఎవరు విడిచిపెడితేనండి? దేవుడు విడిచిపెడితే మనం ఎక్కడ కూర్చోవాలి చెప్పండి అమ్మా? ఎక్కడ కూర్చోవాలి? పాతాళమున ఒక మూల కూర్చుండాలంట. ఇక్కడ పాతాళమున ఒక మూలను కూర్చుండబెట్టాడు దేవుడి చేత అభిషేకింపబడిన కెరూబుని దేవుడు. దేవుడి సమూయేలు చేత అభిషేకించిన దేవుడే చేసిన చిన్న పొరపాటుకి సౌలును తీసుకెళ్ళి దూరంగా కూర్చొని అయ్యా నీ చేతుల నుంచి ఆ రాజ్యాన్ని తీసేస్తున్నాను అంటున్నాడు. చిన్న తప్పు చేసిన దాని విషయంలోనే అంత ప్రమాదకరమైన పరిస్థితి తనకు ఎదురైపోతే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతూ ఎంతోమంది నామకార్థంగా బ్రతికేస్తూ, నామకార్థంగా జీవించేస్తూ, పాపానికి చోటిచ్చేస్తూ, వాళ్ళకి నచ్చినట్టు జీవించేస్తూ, హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్న వారి విషయంలో దేవుడు తీసుకునే నిర్ణయం ఏంటి? దేవుడు ఎలాంటి నిర్ణయం ఇలాంటి వాళ్ళ కొరకు తీసుకుంటాడు? ఒకవేళ భయంకర నిర్ణయం నీ కొరకు దేవుడు తీసుకుంటే ఏంటి? ఏముందండి వదిలేస్తాడంతే, ఏముందండి విడిచిపెట్టేస్తాడంతే. విడిచిపెట్టడం అక్కడ పాతాలను ఒక మూలకు నెక్కి వేస్తాడంట. ఎందుకంటే దేవుడు మనల్ని నమ్మి ఏం చేశాడండి? ఒక బాధ్యతనిచ్చాడు. నిన్ను నమ్మి ఒక బాధ్యతను అప్పగించాడు. సౌలు చాలా జాగ్రత్తగా నువ్వు ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు లేరు తెలిసి రాజు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. అప్పటి వరకు రాజు అంటే వారికి తెలియదు. కానీ రాజునిచ్చి ఈ రాజ్యాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా స్వాస్యముగా పిలువబడిన ఈ ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అన్నాడు. అప్పగిస్తున్నాను చేతులు పెడితే దాని పట్ల తను చూపిన ఒక చిన్న అశ్రద్ధ, చిన్న ఆలోచన ఆ రాజ్యాన్ని మళ్ళీ తీసేసుకున్నాడు. అందుకని అంటాను, దేవుడికి ఇవ్వటం తీసుకోవటం కూడా తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయబడ్డావు అంటే అభిషేకింపబడిన నీవు, అంటే దేవుడి చేత ఎన్నుకోబడిన నీవు, దేవుడి చేత ఏర్పరచబడిన నీవు ఆయన దగ్గర నమ్మకంగా మనం బ్రతకాలంతే. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలండి? నమ్మకంగా అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా అవకాశాన్ని వదలగలగాలి. ఆమె చెప్పాలి. ఆమేన్. అవకాశం వచ్చిందా? యోసేపుకి రాలేదా? వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? అవకాశాన్ని విడిచిపెట్టేశాడు. ఏం చేశాడమ్మా? ఎల్లయ్య గారు ఏం చేశాడు? అవకాశాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు. అవకాశం, అలాంటి అవకాశం నీకు వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోకపోతే దేవుడు ఏం చేస్తాడంట? అలా పారిపోయాడు కాబట్టి తను చాలా గట్టిగా దేవుడు పట్టుకున్నాడు. ఐగుప్తుకి ప్రధాని చేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలా పట్టుకున్నాడు కాబట్టి ప్రధాని చేయబడ్డాడు. ఐగుప్తు దేశాన్ని గొప్పగా పరిపాలించిన గొప్ప నాయకుడు ఆయన ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కసారి నీకు ఒక అవకాశం వస్తూ ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వాటిని మనం విడిచి బ్రతకకపోతే దేవుని చేత విసర్జించబడతాము, దేవుని చేతలు వదిలివేయబడతాము. దేవుడు నిన్ను నన్ను చూసి ఒకవేళ అసహించుకునేడనుకో ఏమనిపిస్తుంది? అసచ్చి ఈ బ్రతికెందుకు,
మనుషులు అసహించుకున్నప్పుడే మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? రాహేల్ ఎప్పుడు అసహించుకోలేదా మీ మీద? ఎప్పుడు బాగా చూసుకుందా? ఎప్పుడు బాగా చూసుకుంటుందా? అసహించుకుంటే ఏమనిపించేదండి? ఎప్పుడు అసహించుకోలేదండి, అవునా? పర్లేదు సార్ చెప్పండి, ఎవరు లేరు. ఒకవేళ అసహించుకుంటే ఏమనిపించేది? చిచి, ఈ బతుకు ఎందుకు వచ్చిన బ్రతుకు అనిపిస్తుంది. ఒక మనిషిని అసహించుకుంటేనే ఎందుకు బ్రతకటం అంటే, అసలు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు అసహించుకుంటే, దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఒకవేళ అసహించుకుంటాడంటే, తనకు వ్యతిరేకంగా ఒకవేళ నువ్వు నిలవబడితేనే నిన్ను అసహించుకుంటాడు. లేకపోతే ముద్దుము వెచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడువాడిన నేనే. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఎత్తుకునేవాడు, ముద్దాడువాడు ఎప్పుడయ్యా అంటే ఆయన ఇష్టపడినప్పుడు. ఆమెను చెప్పాలి. ఇప్పుడు దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి సౌలు చేతుల ఆ రాజ్యాన్ని తీసి అప్పగించాడు మనకి. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడండి? ఇప్పుడు ఎవరిని ఇష్టపడ్డాడు? ఇప్పుడు మిమ్మల్ని కాదా? మరి దావీదుని సౌలుని అంటారు ఏంటి? మీరు చెప్పాలి, దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడంటే నన్ను ఇష్టపడ్డాడయ్యా. ఆమెన్. ఒకవేళ దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. లేకపోతే అరణ్య ప్రయాణము చెయ్యక నువ్వు ఏలుపుట, నువ్వు బ్రతుకుట నీకు తప్పదు. లోకంలో బ్రతుకుట నీకు తప్పదు. దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ పరిస్థితుల్లోని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టాడు అంతే. ఆమెన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చుండబెట్టాడు? నచ్చినట్టు బ్రతికే స్థలం నుంచి తీసుకొచ్చాడు. నీకు నచ్చినట్టు బ్రతుకుతున్న పరిస్థితులను తీసుకొచ్చాడు. నీకు నచ్చినట్టుగా దీవించేస్తున్న ఆ జీవితంలోంచి దేవుడు తీసుకొచ్చాడు. నీ ఎలా కావాలితే ఎలా బ్రతికేస్తున్నా ఆ స్థలంలోంచి దేవుడు తీసుకొచ్చాడు. ఆయనకి నచ్చిన స్థలంలో కూర్చుండబెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయనకి నచ్చిన స్థలంలో కూర్చుండబెట్టాడు. ఆయనకి నచ్చినట్టుగా బ్రతకటానికి, ఆయనకి నచ్చినట్టుగా జీవించడానికి, ఆయన నచ్చినట్టుగా ఆయన పని చేయడానికి కూర్చుండబెట్టాడు. స్తోత్రం అని చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి. ఆమెన్ చెప్పాలి. ఆయన నిన్నేం చేశాడు? ఆయన ప్రేమించుచున్నాడు కనుక ఇడవకన్న ఎడల చెప్పండి కృప చూపుచున్నాడు. ఆమెన్ చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ విడవక నీ ఎడల ఏం చూపుతున్నాడు? కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ప్రేమించి వాడి పట్ల ఏముంది ఇప్పుడు? ఆయన విసర్జించి వారి పట్ల ఏముంది ఇప్పుడు? ప్రేమించి వారి పట్ల కృప చూపించాడు. ప్రేమ లేని వారి పట్లను విసర్జించి రాజ్యాన్ని తీసిపెట్టాడు పక్కన. హల్లెలూయా. మనమేమంటామంటే ఏంటండి, దేవుడు పక్షపాతి, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు ఏంటండి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చూస్తాడు. లేదండి, దేవుడు అందరూ సమానముగా చూసేవాడు. ఆమె చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని అంటాడు పేతురు గారు. ఆమెన్, హల్లెలూయా. పేతురు గారు ఏమన్నారండి? అందరికీ ప్రభు ఆయన. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు, ఆయన అన్యాయము చేయవాడు కాదు. మీరే అన్యాయం చేయవరని రాశాడు అక్కడ. మనమే పక్షపాతము కలిగిన వారం కానీ ఆయన పక్షపాతం లేదు. ఆయన మనమే అన్యాయం చేస్తాం కానీ ఆయన అన్యాయం చేయవాడు కాడు. మరి ఎందుకండి విసర్జించాడంటే దేవుడి మాట వినలేదని. తండ్రి మాట వినలేనప్పుడు తల్లి ఏమంటుందండి కొడుకుని, కూతుర్ని ఏమంటుంది? నా కడుపుని చెడబుట్టు, ఎందుకు నీ బ్రతుకు, ఎందుకు ఇలాంటి బ్రతుకుతున్నా, చచ్చిపో. ఏ తల్లి అని ఎలాగంటది? ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండి ఏ ఉద్దేశరా, ఎందుకురా నా కడుపుని పుట్టావు అని తల్లి ఏడుస్తుంటది. అయ్యో ఉపయోగం లేని పుట్టికేంట్రా, అయ్యో ఎందుకు పుట్టావురా నా కడుపుని అని ఒక తల్లి ఎప్పుడు ఏడుస్తుందో తెలుసా అండి? బిడ్డ ప్రవర్తన తల్లికి నచ్చలేనప్పుడు, బిడ్డ సరిగ్గా బ్రతకలేనప్పుడు, బిడ్డ సరిగ్గా జీవించలేనప్పుడు ఆ తల్లి అంటుంది, ఈ కడుపు మంట ఏంట్రా నాకని ఏడుస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఒక తల్లి ఏడిస్తే, ఈ భూమి మీద ఉన్న ఒక తండ్రి ఏడిస్తే, పరమ తండ్రి నిన్ను నన్ను కని సృష్టించిన ఈ సృష్టికర్తే ఏడిస్తే పరిస్థితి ఏంటంటే నీ కొరకు నా కొరకు. బాధ 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 అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క ప్రేమ. అంటే ఒక్కొక్క వ్యక్తిని నేను అంటాను, ఒక వ్యక్తి అని మీకు అర్థమయ్యేటట్టుగా సూటిగా చెప్పిన. ఇప్పుడు గర్భవతి అయిన ఒక స్త్రీ 9వ నెల 8వ నెల వచ్చిన తర్వాత
కడుపులోనే పిండముగా బిడ్డ చచ్చిపోయినప్పుడు ఆ తల్లికి బాధ ఉంటుందా ఉండదా? ఎంత బాధ ఉంటుంది? ఎంత బాధ ఉంటుందో చెప్తాను. అదే పుట్టి తర్వాత ఉయ్యాల్లో వేసి ఊపే సమయంలో ఒక 8వ నెల 7వ నెల వచ్చిన తర్వాత ఆ ఉయ్యాలను పడుకొని చచ్చిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది? అదే కొద్దిగా ముందుకు వెళితే ఆ కుర్రోడు ఆడతా పాడుతా బుడిబుడిలాడి వేసే సమయంలో చచ్చిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది? ఇంకా కొద్ది ముందుకు వెళ్తే స్కూలుకు వెళ్ళే సమయం వచ్చిందండి. 8-9 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ సమయంలో ఒకవేళ ఆ బిడ్డ చచ్చిపోతే తల్లికి ఎంత బాధ ఉంటుంది? ఇంకా కొద్ది ముందుకు వెళితే కాలేజీకి వెళ్ళే సమయం, యవనస్తురాలు, అలాంటి సమయంలో ఒకవేళ ఆ తల్లి కళ్ళ ముందే ఆ బిడ్డ చచ్చిపోతే తల్లికి ఎంత బాధ ఉంటుంది? ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఏంటో తెలుసా? అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు, ఉద్యోగం వచ్చింది. ఈ మాట చెప్పాలని తల్లికి తండ్రికి చాలా ఆనందంగా వస్తున్నాడు ఇంటికి. దారిలో యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది? గుండెలు పగిలిపోతలేదా? ఒకవేళ గర్భములోనే చచ్చిపోయి ఉంటే కనీసం ఒక నెల రోజులు ఏడ్చి తల్లి ఊరుకుని ఉండేది. ఆ ఉయ్యలేసి ఊపేటప్పుడు చచ్చిపోయింటే కొన్ని రోజులు ఏడ్చి ఊరుకుని ఉండేది. ఆ బుడుబుడు అడుగులు వేసేటప్పుడు చచ్చిపోయాడు, అది కొన్ని రోజులు ఏడ్చి ఉండేది. కానీ ఇంచుమించు 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేయబడి తన చేతులతో తన గోరుముద్దలు తింటూ ఎదుగుతూ కళ్ళ ముందే పెరిగిన తన బిడ్డ అమ్మా ఉద్యోగం వచ్చింది, డాడీ ఉద్యోగం వచ్చిందని ఆ చెప్పడానికి అపాయింట్మెంట్ ఆర్డర్తో ఇంటికి వస్తుండే, కానీ చచ్చిపోతే ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత బాధ అండి, ఎంత ఆవేదనది. ఒక తల్లిగా ఆలోచన చేయండి, తండ్రిగా ఆలోచన చేయండి. ఇప్పుడు అంటాను, లోకంలో బ్రతికే నిన్ను, పాపంలో బ్రతికే నిన్ను, శాపంలో బ్రతికే నిన్ను, అవిధేయతతో బ్రతికిన నిన్ను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెడితే ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే పరిస్థితుల్లో నువ్వు పడిపోతే ఇప్పుడు నిన్ను అంతకంటే ఎక్కువ నిన్ను అలా తయారు చేయబడిన ఆ తండ్రే ఏడిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి ఏడుస్తుంటే ఆ బాధ వర్ణింపలేనిది కదా, అది చెప్పుకోలేనిది కదండి. అది ఊహించడానికి కూడా అసలు అవట్లేదు. అనిపిస్తుంది, దేవా ఒకవేళ అలాంటి పరిస్థితిలో మేము ఎదురైతే ఏం చేయాలి? అప్పుడు ఆయన ఏడుస్తూ ఆకాశమా ఆలకించి భూమి సెవి ఎక్కువ అన్నాడంట. ఎందుకంటే ఇంక ఈ ప్రజలు దేవుడి మాట వినటం మానేశారంట. విన్నంతకాలము ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టి ఆ సమయంలో ఆ వయసులో చనిపోయిన బిడ్డను చూసి తల్లి ఏడుస్తున్నట్లు తండ్రి ఏడుస్తున్నట్లు నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు మనల్ని చూసి ఏడ్చే పరిస్థితి ఎప్పుడు రాకూడదు. నీ ఆత్మీయ జీవితంలో రాకూడదు. ఒకవేళ అలా ఎప్పుడైనా అనిపిస్తే ఈ పూట ఇప్పుడు నిన్ను నీవే సరిచేసుకో. ఈ పూట మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఇంకా దేవుడు వాక్యముతో, బ్రహ్మా నువ్వు విసర్జించబడితే నేను బ్రతకలేను, నువ్వు విసర్జించబడితే నేను జీవించలేను, నువ్వు విసర్జిస్తే నా బ్రతుకు చెప్పండి ఇంకా బ్రతికి ఉన్న వ్యర్థమయ్యా, బ్రతకటం నా వల్ల కాదు. ఎందుకంటే దేవుని సహాయం లేకపోయినా, దేవుని ఆదరణ లేకపోయినా, ముఖ్యంగా నేను అంటాను ఆయన కృప లేకపోయినా మనం బ్రతకలేం, బ్రతికినా వ్యర్థం. కానీ ఆయన కృప నీకు తోడుగా ఉండాలి, కృపతోనే ఉండాలి. ఉండగలిగినప్పుడు సింహపు గుండె వంటి వాళ్ళు కూడా దావీదుని చూసి భయపడ్డారు. ఆమె చెప్పాలి అంటే ఎలాంటి శత్రువైనా నిన్ను చూసి నీకు భయపడాలి. భయపడతాం అంటే కదండి, ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తిని చూసి లోక సంబంధమైన ఒక వ్యక్తి భయపడతారు తప్పకుండా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి మీద ఉండేది దేవుని అభిషేకం. ఆమె హల్లెలూయా చెప్పండి. ఆత్మ సంబంధమైన వ్యక్తి మీద ఉన్నదేంటి? దేవుని అభిషేకము. లోక సంబంధమైన వ్యక్తి మీద ఉన్నది లోక సంబంధమైన ఆత్మది.
దాన్ని చూసి ఎవడు భయపడ్డు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉంటే, దేవుని అభిషేకము నీ మీద ఉంటే, ఆ రోజు సిసేరా గుర్రమును దిగి పారిపోయినట్లుగా ఉంటుంది. ఆమె చెప్పాలి ఆమెన్. ఆ రోజు యుద్ధానికి వెళుతున్న దెబోరాను చూసి ఏం చేసిందంట, ఇనప రథములు, ఎన్ని వేల ఇనప రథముల మీద కూర్చున్న సిసేరా కూడా ఏం చేశాడంట, గుండెల్లో ఒక భయం కలిగిందంటండి. ఎందుకని ఆ వెళ్ళే వ్యక్తి మీద దేవుని అభిషేకం ఉందండి. ఆ రాజు ఏమన్నాడంటే, అమ్మా దెబోరా, నీవు రాకుండా ఆ యుద్ధానికి నేను పోలేను, ఒకవేళ వెళ్ళినా ఆ యుద్ధంలో నేను జయించలేను అన్న ఒక మాటకు ఆమె ముందు నడుస్తుంది. దెబోరా నడుస్తున్న దాన్ని చూసి అప్పటి వరకు సైన్యాన్ని బలపరుచుకుని ఎలాంటి వాడు వచ్చినా పర్లేదు యుద్ధం మనదే అని కూర్చున్న సిసేరా దెబోరాను చూడగానే ఏం గుట్టిందంట గుండెల్లో, యెహోవా పేరేపిస్తున్నాడంటే ఏమని తెలుసా, వారిని నువ్వు జయించలేవు, వారి ఎదుట నువ్వు నిలవలేవు. ఒకే ఒక ప్రేరణతో ఆ రథం దిగి బారిపోవడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. అందుకే లోక సంబంధమైన వ్యక్తి ఎవరు ఎదుట నిలవబడలేరు. వరలచ్చమ్మ, ఎవరు ఎదుట నిలవబడలేరు చెప్పాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎదుట నిలవలేరు. అందుకే పాపులు నీతిమంతుల సభలో ఎవరు నిలవరు అనిపిస్తుంది. నీతిమంతుల సభలో పాపులు నిలవబడలేరంట, వాళ్ళు ఎదురు కూర్చొని లేరంట, వాళ్ళతో చూడలేరంట, వాళ్ళతో మాట్లాడలేరంటండి వారు. ఎందుకంటే వారు పాపము చేయువారు కాబట్టి ఆ రథాన్ని దిగి పారిపోవడం మొదలుపెట్టాడు. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే పారిపోవడం మొదలుపెట్టాడో తన పతనానికి అంతం మొదలైందంతే. స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. కాకపోతే దేవుని అభిషేకము ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే తాను తగ్గించుకుని ముందుకు వెళితేనే ఆ అభిషేకం తాను మీద నిలిచి ఉంటుంది. ఆమె చెప్పాలి. దావీదు తగ్గించుకున్నాడా లేదా అమ్మాయి చెప్పాలి. దావీదు తగ్గించుకున్నాడా లేదా? ఎంతవరకు తగ్గించుకున్నాడు? చేతికి దొరికిన శత్రువుని విడిచిపెట్టాడు. ఇలాంటి అవకాశాలు మీ జీవితంలో కూడా కలిగినప్పుడు విడిచిపెట్టండి. ఇలాంటి అవకాశాలు కలిగి ఉన్నప్పుడు కూడా అలాంటి వాటిని విడిచి నువ్వు ముందుకు వెళ్ళాలి. వెళితేనే దేవుని అభిషేకం నీ మీద నిలిచి ఉంటుంది. శత్రువుని చూసి పారిపోతాడు. అంతే. స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ఎవరు చూసి పారిపోతాడు? శత్రువు నిన్ను చూసి పారిపోతాడు. పారిపోవాలంటే ముందు దేవుని అభిషేకము నీ మీద నిలిచి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అది కోల్పోతే ఆ సున్నతి లేని వాళ్ళ చేతిలో నేనెందుకు చచ్చిపోవాలి అని తాను కత్తి మీద పడి తానే చచ్చిపోని పరిస్థితిని సౌలు జీవితంలో చూస్తూ ఉండండి. చచ్చిపోని శత్రువుని చూసి అయ్యోహో అయ్యయ్యో అంటూ ఏడుస్తున్న దావీదుని చూస్తున్నాం. శత్రువు నశించిపోయినప్పుడు ఆనందపడే వాళ్ళని చూస్తూ ఉంటే ఇక్కడ దావీదు శత్రువు చనిపోతే ఏడుస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు ఏడవాలి? ఆనందపడాల్సిన సమయము, దేవుడు నాకు ఇచ్చిన సమయం వచ్చేసింది, దేవుడు తన రాజ్యాన్ని నాకు అప్పగిస్తానన్న సమయం వచ్చేసింది. అయ్యయ్యో అనవలసిన అవసరత దావీదు జీవితంలో అక్కడ లేదు. అబ్బా, దేవుడు అనుకున్న నిర్ణయకాలం ఇదేలో ఉంది. దేవుడు ఆ సౌలు చేతి నుంచి ఆ రాజ్యాన్ని తీసి నాకు ఇస్తానన్నాడు. ఆ సమయం ఇదేలోకి ఉందని ఆనందించాల్సిన దావీదు అయ్యయ్యో అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యా దేవుని అభిషేకం ఉన్న ఒక వ్యక్తిని ఎలాంటి వాడు ముట్టడని అనిపించింది ఇప్పుడు. ఆమె దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తి దేవుడు తప్ప ఇంకెవరు ముట్టలేరు. ఆమె హల్లెలూయా. దేవుని అభిషేకించబడిన వ్యక్తిని ముడితే దేవుడు తప్ప ఎవరి వల్ల కాదు. ఆమె చెప్పాలి ఆమేన్ హల్లెలూయా. అభిషేకింపబడిన ముట్టాల్సిన దేవుడు అక్కడే. కాబట్టి మనుషులు ఏమీ చేయలేరు. కాబట్టి ఈ మనుషుల ఎదుట ఈ ఉన్న ప్రతి పాపంలో, తప్పులో, పొరపాటులో తాను కాపాడుకొని తన ముందుకు వెళితే తన జీవితం, తన ఆత్మీయత ఎలా ఉంటుంది చెప్పాలి. ఎలా ఉంటుంది చెప్పవేమి? నా వైపు చూస్తుంటే అమ్మాయి చెప్ప ఎలా ఉంటుంది? సింహపు గుండువారు కూడా చూసి భయపడతారని చెప్పాలి. తింగర మొహం హల్లెలూయా. సింహపు గుండె లాంటి శత్రువు కూడా నిన్ను చూసి భయపడాలి. భయపడాలంటే మనము దేన్ని చూసి భయపడతాం?
మొన్న ఎవరు ఒకళ్ళు చెప్పారు కదా, గడ్డం చూసి జుట్టు చూసి కండలు చూసి బలాన్ని చూసి భయపడతారు. నీ మొహం అదేం కాదు. అలాంటి ఏమున్నా పెద్ద ఇంత జుట్టు పెంచేసి కండలు పెంచేసేసి ఎలా ఇలాగుంటే భయపడతానో నీ ముఖం ఏం భయపడ. అలాగ ఉన్న వాళ్ళందరూ కుప్పకూలిపోయారు. దేవుని ఎదుటి తాను తగ్గించుకుని బ్రతికిన వారు మాత్రమే దేవుడు ఏం చేశాడు, శత్రు చూసి భయపడి పారిపోయాడు. దావీదు పెద్ద పర్సనాలిటీ, పెద్ద ఎత్తేం కాదు. దావీదు లేకపోతే పెద్ద పర్సనాలిటీ, పెద్ద హైటు లేకపోతే పెద్ద భయంకరమైన వ్యక్తి ఏం కాదండి. కానీ దావీదు మీద ఉన్నది ఎవరు చూస్తున్నారంటే శత్రువు చూస్తున్నాడు. అది ఏంటంటే నేను అంటాను, అది దేవుని అభిషేకం. ఆమెను చెప్పాలి హల్లెలూయా. అది దేవుని అభిషేకము. అది చూసిన వారికి భయం పుడుతూ ఉంది. అయ్యో దావీదు యుద్ధానికి వస్తున్నాడట, ఎవరికి వారు వెళ్ళిపోండి అని శత్రువు కూడా పారిపోవాల్సిన పరిస్థితి దావీదు జీవితంలో ఉందని సోదరు చెప్పాలి. ఇప్పుడు నిన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడాలంటే దేవుని అభిషేకము నీ మీద బలముగా పని చేయాలి. పని చేసే శత్రువు నిన్ను చూసి పారిపోతాడు బిడ్డ. ఆమెను చెప్పాలి హల్లెలూయా. పారిపోవడానికి నీ దగ్గర కండలో బలగాన్ని చూసి మనుషులు పారిపోరనుకుంటే ఒకవేళ అది అర్థం, అది సమయం కాదు. నేను అంటాను, నిన్ను చూసి పారిపోవాలంటే ముందు దేవుని అభిషేకం నీ మీద నిలిచి ఉండాలి. చపలు పట్టాలా హల్లెలూయా. ఒకవేళ అలా నిలిచి ఉంటేనే ఎలాంటి యుద్ధమునైనా నువ్వు జయించగలవు. అక్కడ దావీదు జయించిన శత్రువు ఎలాంటి వాడండి, ఎలాంటి వాడైనా జయించగలిగిన అభిషేకము దావీదు మీద నిలిచి ఉన్నదే. ఆమెన్. ఈరోజు ఈ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని నువ్వు జయించాలంటే అలాంటి అభిషేకము నీ మీద ఉండగలిగినప్పుడే వాటిని నువ్వు జయించగలవు. ఒకవేళ అలాంటి అభిషేకం ఒకవేళ కోల్పోతున్నావా, ఇప్పుడే దేవుని అడగగలిగితే ఆ అభిషేకం నీకు రిలీజ్ చేయబోతున్నాడు. అభిషేకం రిలీజ్ చేస్తున్నప్పుడు దేవుడి కార్యాన్ని నువ్వు పొందుకుంటామని చెప్పాలి. ఆమె హల్లెలూయా. అందరూ మోకరించండి, ఒకసారి అందరూ మోకరించండి. ప్రభా నీ అభిషేకం నా మీద రిలీజ్ చేయి, అభిషేకం రిలీజ్ చేయమని అడుగుతాం దేవుణ్ణి. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకి ఆహ్వానిద్దాం. దేవుని అభిషేకమును మన మీద రిలీజ్ చేసుకుంటాం. ప్రభా నీ ఆత్మ నా మీద దిగి రావాలయ్యా, అభిషేకం నాకు కావాలి ప్రభు అని అడుగుదాం. అందరూ అడగండి, అభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా అని అడుగుతూ అందరూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఇన్న వాక్యమును బట్టి నీ అభిషేకం నా మీద లేకపోతే నేను ఉండలేను, నీ అభిషేకం నా మీద లేకపోతే నేను జీవించలేనయ్యా అంటూ అందరూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పైకి లేచి నిలబడదాం, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని ఆమేన్. పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపు, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడా అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా Glory, 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 hallelujah. పరిశుద్ధాత్మ Amen. దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పైకి లేవాలి, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, గ్లోరీ అందరూ బిగ్గరగా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, గ్లోరీ 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 హల్లెలూయా 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 హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా బలమైన ఆరాధన, బలమైన ఆరాధన అందరూ చేయాలి, ఇప్పుడే దేవుని ఆత్మ మీ మీదకి రావాలి, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా,
గ్లోరీ 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 హల్లెలూయా. దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. సర్వాధికారి నీకు స్తోత్రం. నీ ఆత్మ నా మీద ఉంచయ్యా, నీ సన్నిధి నా మీద ఉంచు ప్రభువా. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడేసు నా చెరడేసు నాతో మాట్లాడు అని ఒక గుడ్డివాడి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నడి రోడ్డు మీద ఆపేసింది. గ్లోరీ 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ